గత వీడియోలో మనం ఏదైనా ఒక బిందువును నిరూపక తలం పైన ఎలా గుర్తించాలి, అదేవిధంగా ఆ బిందువు నిరూపక తలం పైన ఏ పాదంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో అందుకు భిన్నంగా ఇచ్చిన బిందువులలో ఏ బిందువు నిరూపక తలం పైన లేదో అనే విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. చూడండి ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటామో. క్రింద సూచించిన బిందువులలో ఏవి నిరూపక తలం పైన లేవో తెలుపండి. మీరు గమనిస్తే మనకు 5 ఐచ్ఛికాలు ఇచ్చారు, అంటే 5 ఆప్షన్స్ ఇచ్చారు. కానీ నిరూపక తలం పైన మీరు గమనించి చూడండి, కేవలం 4 బిందువులు మాత్రమే గుర్తించబడ్డాయి. అంటే ఇచ్చిన 5 ఐచ్ఛికాలలో లేదా 5 ఆప్షన్స్లో ఒక బిందువు నిరూపక తలం పైన గుర్తించబడలేదు. మనం ఆ బిందువును గుర్తించవలసి ఉంటుంది, ఏ బిందువు లేదో. మొదటగా మనం ఐచ్ఛికం ఏ ద్వారా, అంటే ఆప్షన్ ఏ ద్వారా వెళదాం. ఏంటండి మొదటి ఐచ్ఛికము? 3, -2 అవునా? అంటే ఎక్స్ నిరూపకం 3, వై నిరూపకం -2. ఎక్స్ నిరూపకమైన 3 ద్వారా ఒక సరళ రేఖ ఇలా గీయండి. మరి అది ఏదైనా బిందువు ద్వారా వెళ్తుందా లేదా గమనించండి. వెళ్ళట్లేదు. కాబట్టి ఎక్స్ నిరూపకం 3గా ఉండే ఏ బిందువు కూడా నిరూపక తలం పైన లేదు. అంటే 3, -2 అనే బిందువు నిరూపక తలం పైన ఇవ్వబడలేదు, మనకిచ్చిన నిరూపక తలం పైన. మరి ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బిలో 4, -8 ఉంది కదా. అంటే ఎక్స్ నిరూపకమైన 4 ద్వారా ఇలా ఒక రేఖను గీయండి. మీరు గమనించినట్లయితే అందులో 2 బిందువులు ఖండించబడ్డాయి. అంటే ఎక్స్ నిరూపకంగా 2 బిందువులు ఉన్నాయని అర్థం ఇచ్చిన ఐచ్ఛికాలలో లేదా ఆప్షన్స్లో. అవేంటో చూడండి, బి, డి. అవునా? మరికొంత విస్తృతంగా చూద్దాం. ఏ బిందువులనైతే ఖండించిందో ఇచ్చిన సరళ రేఖ, ఆ బిందువుల ద్వారా వై అక్షం పైకి కూడా రేఖను గీయండి. ఇలా మీరు గమనిస్తే ఎక్కడ ఖండించుకుంటుందో చూడండి. 4, -8 అవునా? అది ఏ పాదంలో ఉంది? 4వ పాదంలో ఉంది, బి ఆప్షన్. అదేవిధంగా 4, 6 అనే ఈ బిందువు ఎక్కడ ఉందండి? 2వ పాదంలో ఉంది, అవునా? అంటే బిడి బిందువులు మనకు నిరూపక తలం పైన గుర్తించబడ్డాయి. ఇలా తదుపరి మనం ఆప్షన్ సిగా వెళదాం. ఆప్షన్ సిలో మీరు గమనిస్తే ఎక్స్ నిరూపకం -8, వై నిరూపకం 3గా ఉంది, అవునా? ఇలా చూడండి, ఎక్స్ నిరూపకం -8, వై నిరూపకం 3 సరిపోయిందా? కాబట్టి ఆ బిందువు కూడా నిరూపక తలం పైన ఉంది. చివరగా ఐచ్ఛికము ఈ లేదా ఆప్షన్ ఈ కనుక మీరు గమనించినట్లయితే -1, 0. మరి దాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉంది ఎక్స్ విలువ -1 లేదా ఎక్స్ నిరూపకం విలువ -1, వై నిరూపకం విలువ 0. కాబట్టి ఆ బిందువును కూడా మనం గుర్తించగలిగాం. మొత్తంగా ఇచ్చిన 5 బిందువులలో ఒక బిందువు నిరూపక తలం పైన లేదు. ఆ బిందువు 3, -2. తదుపరి ప్రశ్న. క్రింద సూచించిన బిందువులలో ఏవి నిరూపక తలం పైన లేవో తెలుపండి. అదేవిధంగా మరొక ప్రశ్న అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మనకు 5 ఐచ్ఛికాలు లేదా 5 ఆప్షన్లు ఇచ్చారు. నిరూపక తలం పైన మాత్రం 4 బిందువులే గుర్తించారు. మరి ఆ బిందువు లేని బిందువు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఆప్షన్ ఏ లేదా ఐచ్ఛికం ఏని గమనించినట్లయితే ఎక్స్ విలువ ఎంత అండి? -5. మరి ఉందా అది? చూడండి, ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ మీకు ఎక్స్ అక్షం పైన కనిపిస్తుంది కదా, సుస్పష్టంగా ఉంది. తదుపరి మనం ఆప్షన్ బిగా వెళదాం. ఆప్షన్ బిగా వెళ్ళాలి అంటే ఏమిటండి? ఎక్స్ విలువైన -4 దగ్గర మనం ఒక రేఖను గీయవలసి ఉంటుందా లేదా? ఇలా గీసాం. మరి అది ఏ బిందువునైనా ఖండిస్తుందా? ఖండించట్లేదు కదా. కాబట్టి ఈ బిందువు నిరూపక తలం పైన లేదు. తరువాత మీరు గమనించండి, ఐచ్ఛికము సి ఆప్షన్ సిలో ఎక్స్ విలువ -8, వై విలువ 5 సరిపోయింది. ఆ బిందువు ఇచ్చిన నిరూపక తలం పైన ఉంది. కనిపిస్తుందా? 2వ పాదంలో ఉందన్నమాట. తరువాత ఐచ్ఛికము డి చూడండి, ఎక్స్ విలువ లేదా ఎక్స్ నిరూపకం విలువ ఎంత అండి? 2 కదా. కనిపిస్తుందా? ఉంది. 2, వై నిరూపకం విలువ 8, ఖండన బిందువు కనిపిస్తుంది మీకు. కాబట్టి ఈ బిందువు కూడా నిరూపక తలం పైన ఉంది, 1వ పాదంలో. ఆఖరుగా ఐచ్ఛికము ఈ ఎక్స్ విలువ 6, వై విలువ 9, అవునా? అది కూడా ఉందా? ఉంది. చూడండి, ఇక్కడ ఉంది, మొదటి పాదంలోనే ఉంది. కాబట్టి ఈ బిందువు కూడా మనకు నిరూపక తలం పైన ఉంది. లేని బిందువు ఏమిటండి?
-4, -5. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? నిరూపక తలం పైన బిందువులను గుర్తించడం, అంటే ఏ బిందువు ఉంది, ఏ బిందువు లేదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.